ఫ్రెండ్ ఇంట్లో బర్త్డే పార్టీ ఉంది, వెళ్ళాలంటే ఓ బిల్డప్ ఇస్తుంది. అదేంటమ్మా? లేకపోతే చూడండి బామ్మగారు, ఫ్రెండ్ ఇంట్లో బర్త్డే అన్నారు, రావాలి అంటున్నారు. ఆ ముక్క నోటితో చెప్పొచ్చు కదా, లెటర్ రాసి దిండు కింద పెట్టారు. అప్పుడు బర్త్డేకి రమ్మని దిండుని అడిగినట్ట, నన్ను అడిగినట్ట? ఏరా లెటర్ రాసావా? ఆ, ఏ నోరు పడిపోయిందా చెప్పడానికి? నానమ్మా అరవడం కాదురా, పెళ్ళాంతో ఎలా ఉండాలో నేర్చుకో. తింగర వేషాలు వేసే బదులు ఇలా ఫ్రెండ్ ఇంట్లో బర్త్డే పార్టీ ఉంది, సాయంత్రం మనం వెళ్తున్నామని నోరు తెరిచి చెప్తే సరిపోదా? ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేది, నీ పని ఎంత సింపుల్ అయిపోయేది. ఇలాంటి సింపుల్ వేస్ ఉంటాయని తెలియక అందుకే ఇలా ఉన్నాం. ఇప్పుడు చెప్తున్నాను కదా, ఈవినింగ్ బర్త్డే పార్టీకి వెళ్ళాలి. చెప్పు దానికి. చూసారా బామ్మగారు, ఇప్పుడు కూడా నాకు చెప్పట్లేదు. ఇందాక దిండుకు చెప్పారు, ఇప్పుడు మీకు చెప్తున్నారు. పోనీలే అమ్మా, ఎంతైనా మగాడు కదా, కొంచెం ఈగో ఉంటుంది. దాన్ని పక్కన పెడితే వాడు బంగారం అమ్మా. ఎటు బర్త్డే పార్టీకి నీతో వెళ్తానంటున్నాడు కదా, వెళ్ళు. ఆయన అలా లెటర్ రాసినప్పుడే వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను బామ్మగారు. కాకపోతే ఏదో సరదాకి. భలే దానివే నువ్వు, వాడికి తగ్గ పెళ్ళానివే. ఒరే వద్దురా, నా మాట వినరా. సమస్య లేదు, ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో నేను పిజ్జా తయారు చేసే తీరుతా. మేనేజర్ వద్దని చెప్పారు కదా. మేడం గారు వచ్చిన తర్వాత నువ్వు అనుకున్న పిజ్జా తయారు చేయొచ్చని చెప్పి అన్నారు కదా. అల్లుడు వచ్చే వరకు పండుగ ఆగుద్దా? ఇప్పుడు సేల్స్ ఎలా ఉన్నాయి చెప్పండి? అంటే ఆల్మోస్ట్ డల్గానే ఉన్నాయనుకో. మరి దాన్ని ఇంక్రీజ్ చేయాల్సిన బాధ్యత మనదే కదా. అసలు నేను ఈ జాబ్లో జాయిన్ అయినప్పుడే మేనేజర్ గారికి ప్రామిస్ చేశాను, కొత్త రకం పిజ్జా చేసి నేను ఈ షాప్ని వేరే రేంజ్కి తీసుకెళ్తాను అన్నాను. నా మాట నాకు నిలబెట్టుకోనివ్వండి. అసలు ఇందులో చేసే వెరైటీ ఏంటో? స్పైసీ పిజ్జా. స్పైసీ పిజ్జానా? అవును, రెగ్యులర్గా తయారు చేసే పిజ్జాతో పాటు చిన్న చిన్న స్పైసెస్ని యాడ్ చేస్తాను, కొన్ని ఫ్లేవర్స్ని యాడ్ చేస్తాం. అసలు చెప్పడం ఎందుకు, చేసి చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఏంట్రా మిర్చి తీసావు? మరి స్పైసీ అంటే మిర్చి లేకుండా స్పైసీ ఎక్కడి నుంచి వస్తుంది? డిస్టర్బ్ చేయకు. ఏయ్, ఏం జరుగుతుంది ఇక్కడ? చంటి కొత్త రకం పిజ్జా చేస్తున్నాడు సార్. ఏం చంటి? సార్ దయచేసి అడ్డు చెప్పకండి, ఒక ప్రయత్నం చేయనివ్వండి. మా అయితే ఏమవుతుంది, కొంచెం పిండి వేస్ట్ అవుతుంది అంతే కదా. అది కూడా వేస్ట్ అవ్వద్దు అనుకుంటే నా శాలరీలో నుంచి కట్ చేసుకుందరు కానీ అటెంప్ట్ అయితే చేయనివ్వండి సార్. స్పైసీ పిజ్జా రెడీ. సార్ దీన్ని డెమోగా పెడదాం,
దీన్ని స్పైసీ పిజ్జా అని పేరు పెట్టి పబ్లిసిటీ చేద్దాం. ఎవరైనా టేస్ట్ చేయండి, మీకు నచ్చితేనే డబ్బులు ఇవ్వండి అని చెప్దాం. నిజంగా టేస్ట్ నచ్చితే మనకు సేల్స్ పెరుగుతాయి, కస్టమర్లు పెరుగుతారు, బిజినెస్ కూడా పెరుగుతుంది. ఒకవేళ నచ్చలేదనుకోండి, ఇప్పుడున్న నష్టం కంటే కొత్తగా నష్టం ఏముంటుంది సార్? ఓకే. హాయ్ రా, హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇదిగో, నువ్వు నాతో పాటు రావటం కాదు, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి. డిస్టెన్సా? ఎందుకు? ఎందుకంటే అదంతే. నేను పార్టీకి తీసుకొచ్చాను కదా అని చెప్పేసి అంటుకొని తిరగటాలు, కలిసి ఉండటాలు చేయకు. అదేంటి? అదేంటంటే వాడు ఫ్యామిలీతో రావాలన్నాడు కాబట్టి వాడు హర్ట్ అవ్వకూడదని నిన్ను తీసుకొచ్చాను. ఓహో, అతను హర్ట్ అవ్వకూడదని చెప్పి తీసుకొచ్చారు. ఇప్పుడు నేను అంటి ముట్టనట్టు ఉండాలి. అలాంటప్పుడు నేను రావడం ఎందుకు? నేను వెళ్ళిపోతాను. ఏయ్, ఏంటి అందరి ముందు నన్ను ఫూల్ చేద్దాం చూస్తున్నావా? లేకపోతే నన్ను దూరం దూరంగా ఉంచి వాళ్ళందరి ముందు నన్ను లోకో చేయాలని చూస్తున్నారా? భార్య అంటే భార్యలాగే ఉంటుంది. లేదంటే చెప్పండి, వెళ్ళిపోతాను. మీతో పాటే వస్తానని నేనేం ఎగబడి రాలేదు. సర్లే, గొడవ చేయకు, అలాగని అక్కడ ఓవర్ చేయకు. పద. హాయ్ రా. హాయ్. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్స్ రా. హాయ్. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ అండి. ఎరా, తినేనా నీ వైఫ్? మ్మ్హ్మ్. రేయ్, ఏంట్రా, అవునా కాదా? రెండు వైపులా తలాడిస్తున్నావు. ఆయన సిగ్గుపడుతున్నారండి. బేసిక్గా ఆడవాళ్ళు కదా సిగ్గుపడాలి. ఈ మధ్య ఆడవాళ్ళు ఎక్కడ సిగ్గుపడుతున్నారా? ఏరా, పెళ్ళికి మాకెవరికి చెప్పకుండా చేసుకున్నావు. నేనైతే ప్రతి బర్త్డేకి ఇన్వైట్ చేస్తున్నాను. నువ్వు మాత్రం పెళ్లి చేసుకుని మమ్మల్ని ఇన్వైట్ చేయవా? అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయిందండి. అందరినీ పిలుద్దాం అనుకున్నాం, కానీ ఈయనే తొందర పెట్టేసి ముహూర్తాలు పెట్టించడం వల్ల. ఓ, వీడే తొందర పెట్టాడా? ఏం మాట్లాడుతున్నావే? నేను తొందర పెట్టానా? ఏదో అన్నానులేండి. ఇప్పుడు ఏమైంది మీకు? అవునరా, బర్త్డే పార్టీ చేసుకుంటున్నావు, పిలిచావు. ఇంతకీ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నావురా? బర్త్డే అంటే ప్రతి సంవత్సరం చేసుకోవచ్చురా, పెళ్ళి అలా చేసుకోలేం కదా. తెలుస్తుంది. హాయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. చరణ్,